హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదామా? సో అక్టోబర్ 10th హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాం మనం. ఇందులో ఎడిటోరియల్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ దేనికోసమో నేను మీకు చెప్పే ముందు, ఈ ఆర్టికల్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 3 విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై షుడ్ వి వాచ్ దిస్ వీడియో? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వాచింగ్ దిస్ వీడియో? ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రేపు మీరు రాయబోయే ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో ప్యాసేజెస్ ఉంటాయి, జంబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, క్లోజ్ టెస్ట్. ఇలాంటి సెక్షన్స్కి ఏంటంటే మీ రీడింగ్ స్పీడ్, అండర్స్టాండింగ్ ఎబిలిటీ చాలా బాగుండాలి. సో న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్ ఆర్టికల్స్ని మనం చదివి అర్థం చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేస్తే రేపు ఎగ్జామ్స్లో అది చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 2, ఈ వీడియోలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ ఎనీ కరెంట్ అఫైర్స్ ఆర్ జీకే. I'm just going to explain this article in Telugu in a very easy way. But my suggestion is, after you finish watching this video, మీ దగ్గర హిందూ న్యూస్ పేపర్ ఉంటే ఈ ఆర్టికల్ చదవండి. అలా రెగ్యులర్గా మీరు ఏంటంటే ఆర్టికల్స్ చదవడం అనేది ఒక హ్యాబిట్గా డెవలప్ చేసుకోండి. కొన్ని రోజులకి న్యూస్ పేపర్ రీడింగ్ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 3, ఈజ్ దిస్ ఆర్టికల్ ఈజీ ఆర్ డిఫికల్ట్? నేను దీన్ని ఈజీ అని చెప్పాను, డిఫికల్ట్ అని చెప్పాను, కానీ మోడరేట్ లెవెల్ ఆర్టికల్ అంటాను. ఎందుకంటే ఈ ఆర్టికల్లో వొకాబులరీ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని సెంటెన్సెస్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఈజీ అని చెప్పాను, డిఫికల్ట్ అని చెప్పాను. బట్ ఐ కెన్ కాల్ దీస్ ఆర్టికల్స్ లెవెల్ మోడరేట్ లెవెల్. అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో నేను ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను, సెంటెన్సెస్ చదువుతాను, మీకు అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. I will try to make this video as short as possible, but I will make it very effective. I'm sure if you can watch this video till the last, you are going to have some good experience. Okay, start చేద్దాం. నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు వాట్ ఈస్ ద ఆర్టికల్ అబౌట్? కేరళ గవర్నమెంట్ రీసెంట్గా వైల్డ్ లైఫ్ యాక్ట్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ట్రై చేసింది. వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని చేయడానికి ట్రై చేసింది. కారణం ఏంటంటే మనకి కేరళలో యానిమల్స్ ఎక్కువ ఉంటాయని మనందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా కేరళలో ఈ మధ్య కాలంలో ఒక యానిమల్ ఉంది, దాని పేరు ఏంటంటే వైల్డ్ బోర్ అంటారు. ఏమంటారు? వైల్డ్ బోర్. సో బేసికల్గా ఈ వైల్డ్ బోర్ అనే యానిమల్ చాలా డేంజరస్ యానిమల్. ఈ యానిమల్ చాలా అటాక్స్ చేస్తూ ఉంది. ఈ యానిమల్ వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి యానిమల్స్ కేరళలో చాలా ఎక్కువ అయ్యాయి. ఇలాంటి యానిమల్స్ నుంచి మరి ప్రజలను కాపాడాలి, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలి అంటే కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే వైల్డ్ లైఫ్ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేయడానికి ట్రై చేసింది. ఈ అమెండ్మెంట్ చేయడం అనేది కరెక్టా కాదా? అసలు వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా, అది పార్లమెంట్లో చేయాల్సిన అమెండ్మెంట్స్ కదా. వీళ్ళు ఎలా చేశారు అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చా? దానికి ప్రెసిడెంట్ అప్రూవల్ అక్కర్లేదా? అసలు ఇలా అమెండ్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఉన్న రిలేషన్, అదే ఫెడరల్ రిలేషన్ ఎఫెక్ట్ అవ్వదా? అసలు ఇలా కేరళ ఎందుకు అమెండ్మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యింది? సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఎలా రెస్పాండ్ అయింది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో ఉన్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం లాస్ట్ 2-3 డేస్లో ఈ మధ్యకాలంలో చేసిన ఎడిటోరియల్స్తో కంపేర్ చేస్తే దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఓకేనా? సో నేను ఎక్కడ శుద్ధి లేకుండా సూటిగా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక స్టార్ట్ చేసేద్దాం. టస్క్స్ అండ్ టెన్షన్స్ ఎందుకు ఆ పేరు పెట్టారో తర్వాత చెప్తాను. కేరళస్ చేంజెస్ టు వైల్డ్ లైఫ్ యాక్ట్ విల్ డివాల్వ్ నేషనల్ సేఫ్ గార్డ్స్. ఒక్క మాటతో ఈ ఆర్టికల్లో ఉన్న జిస్ట్ ఏంటో చెప్పేశాడు. ఏమన్నాడు? కేరళ గవర్నమెంట్ ఏదైతే వైల్డ్ లైఫ్ యాక్ట్లో అమెండ్మెంట్స్ చేద్దామని ట్రై చేస్తుందో, ఇలా చేయడం అనేది మన నేషనల్ సేఫ్ గార్డ్స్ని డివాల్వ్ చేసినట్టంట. అంటే జాతీయ నేషనల్ సేఫ్ గార్డ్స్ని డివాల్వ్ చేయడం అంటే అవమానించడం, తగ్గించడం అనమాట. అంటే కేరళ చేస్తోంది తప్పు అని హెడ్లైన్స్లోనే చెప్పేసాడు మనవాడు. ఎందుకు ఆ మాట అన్నాడో చూద్దాం. Kerala's decision to amend the Wildlife Protection Act 1972 marks a turning point in the federal discourse on environmental governance. ఏం లేదమ్మా, మన ఇండియాలో భారతదేశంలో ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఏంటి ఫెడరల్ గవర్నమెంట్ అంటే?
స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే మనం ఫెడరల్ సిస్టమ్ అంటాం, ఫెడరల్ గవర్నెన్స్ అంటాం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే బేసికల్గా ఈ కేరళ గవర్నమెంట్ ఏదైతే ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్లో అమెండ్మెంట్ చేయడానికి ట్రై చేసిందో, దీనివల్ల మనకి ఇండియాలో ఉన్న ఈ ఫెడరల్ సిస్టమ్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుందట, డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందట, ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్కు సంబంధించి. ఎందుకు అంత పెద్ద మాట అన్నాడు? కేరళ గవర్నమెంట్ ఏదో ఒక మంచి ఉద్దేశంతో చేసి ఉండాలి కదా, మరి ఎందుకు దీనివల్ల ఫెడరల్ సిస్టమే డిస్టర్బ్ అవుతుందన్న పెద్ద మాట అన్నాడు? చూద్దాం. ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కేరళ అమెండ్మెంట్ బిల్ సీక్స్ టు ఆర్మ్ ద స్టేట్ విత్ పవర్స్ దస్ ఫార్ రిజర్వ్డ్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్. ఇది మ్యాటర్. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక బిల్ పాస్ చేసింది, అమెండ్మెంట్ బిల్. ఆ బిల్లో మెయిన్ కేరళ గవర్నమెంట్ ఏం చేయడానికి ట్రై చేసిందంటే నిన్నటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న కొన్ని పవర్స్ని తన చేతిలోకి తీసుకోవడానికి ట్రై చేసింది. అప్పుడు ఆబ్వియస్గా మరి రిలేషన్స్ పాడవుతాయి కదా సెంట్రల్కి స్టేట్. వైల్ ది అంబిషన్ ఈజ్ రూటెడ్ ఇన్ ఏ పెయిన్ఫుల్ లివ్డ్ క్రైసిస్, ది అటెంప్ట్ టు సైడ్ స్టెప్ సెంటర్ స్టేట్ డిసోనెన్స్ ఎక్స్పోజెస్ టెన్షన్స్ బిట్వీన్ ది ఎకలాజికల్ ప్రుడెన్స్ అండ్ ఫెడరల్ ఆటోనమీ. కేరళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదే, ఎందుకంటే చాలా కాలం నుంచి తను పడుతున్న బాధలోంచి వచ్చిన ఆలోచనే ఈ అమెండ్మెంట్ చేద్దామని. ఉద్దేశం మంచిదే, కానీ తను వెళ్ళిన మార్గం తప్పు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫెడరల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని రిలేషన్ ఎఫెక్ట్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఎకలాజికల్ ప్రుడెన్స్ ఉండాలి, అంటే వాతావరణం అలాగే ఎకాలజీ, యానిమల్స్, ప్లాంట్స్, అంటే ఇదంతా కూడా ఎకాలజీ అంటాం కదా, ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫెడరల్ ఆటోనమీని కూడా కాపాడుకోవాలి, అంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, ఏదో ఒకటి వదిలేసి ఒకటి చేస్తారంటే కాదు కదా. ఎన్వైర్న్మెంట్, యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ ఒక పక్కన ఇవి ఎంత ఇంపార్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. The bill asserts that state may decide when a Schedule 2 animal has become vermin and thus liable to lose protections under the schedule for specific areas and periods. మీకు ఈ సెంటెన్స్ అర్థం అవ్వాలంటే ఒక విషయం తెలియాలి. మనకి యానిమల్స్లో కొన్ని యానిమల్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే Schedule 2 యానిమల్స్ అంటాం. వెర్మిన్ అంటే చాలా ప్రమాదకరమైన. సో ఇప్పుడు ఈ కొత్తగా కేరళ గవర్నమెంట్ చేసిన అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే, ఇకపై ఒకవేళ ఈ యాక్ట్ కానీ పాస్ అయ్యి అంతా ఓకే అయిపోతే, ఇకపై కేరళ గవర్నమెంట్కి ఒక పవర్ వచ్చేస్తుంది. ఎలాంటి పవర్ అంటే, ఏ యానిమల్ అయితే Schedule 2 యానిమల్ అని చెప్పచ్చో, మొన్నటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే రైట్ అది ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఆ పని చేసేయచ్చు. అంటే కేరళ గవర్నమెంట్ నౌ విల్ గెట్ ఆర్ మే గెట్ ద పవర్ టు డిసైడ్ విచ్ యానిమల్ బికమ్స్ Schedule 2 యానిమల్. అట్ ద సేమ్ టైం Schedule 2 యానిమల్ ఒక యానిమల్ని మనం ఎప్పుడైతే Schedule 2 కేటగిరీలో పెట్టేస్తామో ఇంకా యానిమల్కి ప్రొటెక్షన్ ఉండదు, వేసేటివే అనమాట, స్పాట్ డెడ్ చేసేటివే అనమాట. ఓకేనా? అలాంటి దాన్ని ఏమంటాం? Schedule 2 యానిమల్స్ అంటాం మనం. నెక్స్ట్ వన్ చూడండి, అందుకే ఏమన్నాడు వాడు చూడండి, అన్లయబుల్ టు లూజ్ ప్రొటెక్షన్ అండర్ దట్ షెడ్యూల్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే Schedule 2 కేటగిరీలో పెట్టే యానిమల్స్కి ప్రొటెక్షన్ ఇంక ఉండదు అనమాట. ఏదైనా ఒక యానిమల్ని మనం Schedule 2 కేటగిరీలో కానీ పెడితే ఇంకా Schedule 2 కేటగిరీలో పెట్టే యానిమల్కి మనం ఎలాంటి ప్రొటెక్షన్ని కూడా ఇవ్వకూడదు. దాన్ని షూట్ చేసి చంపేయాలి అంటే షూట్ చేసి చంపేయచ్చు అనమాట. ఇట్ ఆల్సో వెస్ట్ ద చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ with the power to order any animal that has severely injured a person to be killed, tranquilized, captured and translocated. సేమ్ ఇప్పుడు కేరళ చేసిన అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎవరైతే వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఉన్నారో ఆ చీఫ్ వార్డెన్గా ఉన్న వ్యక్తికి పవర్స్ వచ్చేస్తాయి కేరళలో. అతను తలుచుకుంటే ఏదైనా యానిమల్ని చంపేయచ్చు. అంటే ఏదో ఒక యానిమల్ అని కాదు, ఏ యానిమల్ వల్ల అయితే ప్రమాదాలు జరిగాయో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయని మనకు తెలుసు. ఏదైనా ఒక ఎలిఫెంట్ సడన్గా అక్కడ ఉన్న ఒక 10 మంది మీద అటాక్ చేసింది అనుకో, మొన్నటిదాకా ఏంటంటే ఆ ఎలిఫెంట్ని ఏదైనా చెయ్యాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, సెంట్రల్ పర్మిషన్ కావాలి. ఇకపై అక్కడున్న లోకల్ అథారిటీసే ఆ ఎలిఫెంట్ని చంపేయచ్చు, లేదంటే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట. ఆ పవర్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేస్తాయి అనమాట. దేర్ హ్యావ్ బీన్ వైలెంట్ కాన్ఫ్రాంటేషన్స్ విత్ వైల్డ్ బోర్స్ ఇన్ ద స్టేట్స్ డెన్స్ మొసాయిక్ ఆఫ్ ఫార్మ్ సెటిల్మెంట్స్ అండ్ ఫారెస్ట్. ఇందాక చెప్పాను నేను మీకు ఎలిఫెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, వీడు ఏమన్నాడంటే ఇక్కడ వైల్డ్ బోర్స్ అన్నాడు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఈ మధ్య కాలంలో కేరళలో వైల్డ్ బోర్స్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి అనమాట. ఓకే,
Assembly resolutions and ministerial trips to Delhi to have the wild boars declared as vermin under the Central Act have proved fruitless. మీకు డౌట్ రావాలి, కేరళ గవర్నమెంట్ ఎందుకు ఈ పవర్ని తన చేతిలోకి తీసుకోవడానికి ట్రై చేసిందంటే తను కూడా ఓపిక పట్టింది. చాలాసార్లు కేరళ గవర్నమెంట్ నుంచి ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఢిల్లీ దాకా వెళ్ళారు. అక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో రిక్వెస్ట్ చేశారు, మాకు కొన్ని పవర్స్ ఇవ్వండి, ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు మేమేం చేయాలో చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది, ఈ లోపల అక్కడ ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ వైల్డ్ బోర్స్ని మీరు వెర్మిన్ కేటగిరీ అంటే డేంజరస్ కేటగిరీ, వెర్మిన్ కేటగిరీలోకి పెట్టండి అని రిక్వెస్ట్ చేశారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, లేదంటే హోల్డ్లో పెట్టింది. సో ఇలా చాలాసార్లు ఢిల్లీ దాకా వెళ్ళి వాళ్ళు అనుకున్నది జరక్క వాళ్ళే అసెంబ్లీలో కూర్చొని ఏం చేశారు, ఇప్పుడు ఒక బిల్ పాస్ చేస్తారు అనమాట. ఎవరు? కేరళ. Read again is the ongoing expansion of human settlements into erstwhile buffer zones. The change risks normalizing lethal outcomes produced by human advance rather than by animal behavior. అయితే అక్కడ ఒక పాయింట్ ఉంది, యానిమల్స్ మ్యాక్సిమం వాటిపైన అవి చూసుకుంటాయి. అవి మనని ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలుసా? మనం వాటిని ఇబ్బంది పెడితే. సో బఫర్ జోన్స్ అంటాం కదా, అంటే యానిమల్స్ ఎక్కువ ఉండే ప్లేసెస్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా మ్యాక్సిమం అదే కదా, యానిమల్స్ ఉండే చోటికి మనం వెళ్ళి అక్కడ మనం ఇల్లులు కట్టుకుంటున్నాం, బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం. అక్కడ ఉండే యానిమల్స్ మరి మన మీద అటాక్ చేసేని బాధపడితే ఎలా అంటున్నాడు. సో యానిమల్స్ దగ్గరికి మనం వెళ్తున్నాం అనవసరంగా, తప్పక పాపులేషన్ పెరిగిపోవడం వల్ల కావచ్చు. దిస్ సెడ్ ద సెంటర్స్ పవర్ టు డిక్లేర్ వెర్మిన్ హ్యాస్ టూ ఆఫెన్ బి ఎక్సైజ్డ్ యాజ్ వీటో వితౌట్ ట్రాన్స్పరెంట్ క్రైటీరియా ఆర్ టైమ్లీ ఎంగేజ్మెంట్ విత్ స్టేట్స్ దట్ ఫేస్ డిస్టింక్ట్ ఎకాలజీస్ అండ్ ప్రెజర్స్. ఏమన్నాడంటే సెంటర్స్ పవర్ to declare vermin has too often been exercised as a veto without transparent criteria or a timely engagement with states that face distinct ecologies pressures. Kerala's frustration is a federal critic. Central government ఏ యానిమల్స్ని అయితే వెర్మిన్గా డిక్లేర్ చేయాలో, ఏ యానిమల్స్ని అయితే స్కెడ్యూల్ 2లో పెట్టాలో, ఏ యానిమల్స్ని అయితే క్షమించి వదిలేయాలో, ఏ యానిమల్స్ని అయితే షూట్ చేసి పారేయాలో, ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ఆ పవర్ తన దగ్గర పెట్టుకోవడం కూడా పూర్తిగా మంచిది కాదు. ఎందుకంటే కేరళలో ఉన్న యానిమల్స్ గురించి, కేరళలో జరుగుతున్న ఇన్సిడెంట్స్కు సంబంధించి అక్కడ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ పవర్ సెంటర్లో పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదు అన్నాడు. అందుకే ఏమన్నాడు ఇక్కడ, కేరళాస్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఏ ఫెడరల్ క్రిటిక్. అంటే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ తీసుకున్న అమెండ్మెంట్ బిల్ పాస్ చేయాలి అన్న డెసిషను యానిమల్స్తో ముడిపడదు, యానిమల్స్తో మాత్రమే ముడిపడింది కాదు, ఇట్ ఈస్ లార్జర్ దాన్ దాట్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తోంది ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్. ఓకేనా? సో ఇప్పటిదాకా మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక 6 or 7 లేదా 7 or 8 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 7 or 8 సెంటెన్సెస్ని సింపుల్గా చెప్తాను. కేరళ గవర్నమెంట్ రీసెంట్గా అమెండ్మెంట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో అమెండ్మెంట్ చేయడానికి ట్రై చేసింది. ఈ అమెండ్మెంట్ కానీ సక్సెస్ఫుల్గా జరిగిపోతే ఇకపై మొన్నటిదాకా సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న కొన్ని పవర్స్ ఇప్పుడు కేరళ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేస్తాయి. ముఖ్యంగా 2 పవర్స్. ఏ యానిమల్స్ని మనం షెడ్యూల్ 2లో పెట్టాలో డిసైడ్ చేసే పవర్స్. రెండోది, ఏ యానిమల్స్ని వెర్మిన్ అని డిక్లేర్ చేయొచ్చో ఆ వెర్మిన్ అని డిక్లేర్ చేసే పవర్స్. ఎందుకు కేరళ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకుందంటే రీసెంట్గా కేరళలో వైల్డ్ బోర్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ వరకు వెయిట్ చేసే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి చాలాసార్లు కేరళ స్టేట్ లీడర్స్ వెళ్ళారు, కానీ పని అవ్వలేదు. కాబట్టి పవర్ని ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఉద్దేశం మంచిదే, కానీ దీనివల్ల అడ్వాంటేజెస్ కంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉండే ఛాన్స్ ఉంది. అందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ నాట్ మై ఒపీనియన్, ఆర్టికల్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్, షిఫ్టింగ్ ద సేమ్ బ్లంట్ పవర్ టు ద స్టేట్ డజంట్ ఇట్ సెల్ఫ్ క్యూర్ ద వైస్ ఆఫ్ ఒపేసిటీ. అలా అని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో మొన్నటిదాకా ఉన్న పవర్ ఇప్పుడు కేరళ స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. A jurisprudence that ties need to circumstance must interrogate how the circumstance was produced and whether non-lethal options were credibly exhausted. Beautiful sentence.
దీని అర్థం ఏంటంటే, మీరు ఓ పని చేయండి, వీడియో ఒకసారి పాజ్ చేసుకుని వీలుంటే ఈ సెంటెన్స్ ఒకసారి మళ్ళీ చదవండి. ఇట్స్ బ్యూటిఫుల్ సెంటెన్స్. బట్ ఏమన్నాడంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న పవర్స్ని కేరళ స్టేట్ గవర్నమెంట్లోకి తీసుకురావడం అనే ఆప్షన్ మాత్రమే ఉన్న ఆప్షనా, ఇంక ఇది కాకుండా బెటర్ ఆప్షన్స్ ఏమీ లేవా అని అడుగుతున్నాడు. సెక్షన్ 62 ఆఫ్ ద సెంట్రల్ యాక్ట్ ఎగ్జిస్ట్స్ టు కీప్ ఇండిస్క్రిమినేట్ కల్లింగ్ ఫ్రమ్ ఎరోడింగ్ కన్జర్వేషన్ బేస్ లైన్స్. మనకి సెంట్రల్ యాక్ట్లో సెక్షన్ 62 ప్రకారం ఏంటంటే, టు కీప్ ఇండిస్క్రిమినేట్ కల్లింగ్ ఫ్రమ్ ఎరోడింగ్ కన్జర్వేషన్ బేస్ లైన్స్. ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మనం కానీ కల్లింగ్ ఫ్రమ్ అంటే రిమూవింగ్ ఫ్రమ్, ఎరోడింగ్ కన్జర్వేషన్ బేస్ లైన్స్ అది జరగకుండా కాపాడుతుంది. అంటే అబ్రప్ట్గా ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకోకూడదు అని సెక్షన్ 62 చెప్తూ ఉంటుంది. వైల్డ్ లైఫ్ లైస్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ అండ్ ఎనీ స్టేట్ లా రిపగ్నెంట్ టు ద సెంట్రల్ యాక్ట్ రిక్వైర్స్ ప్రెసిడెన్షియల్ అసెంట్. బేసికల్గా ఇది అంతే కాదబ్బా, ఏదైతే వైల్డ్ లైఫ్ అనే గోల్ ఉందో, వైల్డ్ లైఫ్ అనే ఇష్యూ ఉందో, ఇది యాక్చువల్గా కాంకరెంట్ లిస్ట్లోకి వస్తుంది. మీకు తెలుసు కదా, 3 రకాల లిస్టులు ఉంటాయి: స్టేటు, సెంట్రల్, కాంకరెంట్. స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్టు, కాంకరెంట్ సబ్జెక్ట్. కాంకరెంట్ సబ్జెక్ట్ అంటే స్టేట్కి సంబంధం ఉంటుంది, సెంట్రల్కి సంబంధం ఉంటుంది. సో బేసికల్గా ఈ వైల్డ్ లైఫ్ అనేది కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది కాబట్టి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ సబ్జెక్ట్ని తన లిస్టులోకి మార్చుకోవాలి అంటే తన ఇష్టం కాదు, అది అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే సరిపోదట, ప్రెసిడెన్షియల్ అసెంట్ కావాలి, రాష్ట్రపతి ఆమోదన కావాలి. అది మ్యాటర్. ఇఫ్ దాట్ టెస్ట్ కెన్ బి ఫ్రేమ్డ్ యాజ్ సెంట్రల్ వర్సెస్ స్టేట్, ఇట్స్ ఆల్సో అబౌట్ వెదర్ కేరళస్ రికార్డ్స్ రిక్రియేట్స్ నేషనల్ సేఫ్ గార్డ్స్ ఇన్ డివాల్వ్డ్ ఫామ్. ఎప్పుడైతే ఇప్పుడు ప్రెసిడెంట్ దాకా ఇష్యూ వెళ్తుందో, ప్రెసిడెంట్ ఎలా ఆలోచిస్తాడు? కేవలం యానిమల్స్ గురించి మాత్రమే ఆలోచించాడు. దీనివల్ల సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అని ఆలోచించాలి కూడా. A defensible settlement would preserve the floats, that is, no dilution of baseline protections and international commitments, building state-level ceilings in the form of clearer, faster procedures, devolving non-lethal toolkits and accountable, data-driven thresholds, and tuning incentives to reward coexistence. మనం ఇందాకటి దాకా ప్రాబ్లం గురించి మాట్లాడాం, ఇప్పుడు ఈ ఒక్క సెంటెన్స్లో సొల్యూషన్ చెప్పాడు. సింపుల్గా చెప్తా వినండి. వాడు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఏదైతే కాంకరెంట్ లిస్ట్లో ఉన్న ఈ సబ్జెక్ట్ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అలా అని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పవర్స్ ఎక్కువ పెట్టుకుంటే కేరళలో జరిగే ఇన్సిడెంట్స్కి సొల్యూషన్ దొరకట్లేదు పాపం వాళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా పని అవ్వదు. దీనికి ఒకే సొల్యూషన్. ఏంటి ఆ సొల్యూషన్ అంటే, చూడండి, డిఫెన్సబుల్ సెటిల్మెంట్ చేయాలి. అంటే ఏంటి చూద్దాం. ఏదైతే బేస్ లైన్ ప్రొటెక్షన్స్, ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉన్నాయో అవి డైల్యూట్ అవ్వకూడదు. అంటే ఏవైతే ప్రమాణాలు అలాగే ప్రామిసెస్ ఉన్నాయో అవి కాపాడుకోవాలి. కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. మరీ ముఖ్యంగా స్టేట్ లెవెల్ సీలింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లియర్, ఫాస్టర్ ప్రొసీజర్స్. పవర్స్ స్టేట్కి ఇవ్వాలి, చక్కగా వాళ్ళకున్న పవర్స్ని వాడుకోవాలి విత్ లిమిటేషన్స్. డివాల్వింగ్ నాన్ లీథల్ టూల్ కిట్స్, అలాని ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఏవైతే రూల్స్లో ఉన్నాయో ఆ రూల్స్కి కట్టుబడి ఉండాలి. అట్ ద సేమ్ టైం కేరళ స్టేట్లో అయిన ఇన్సిడెంట్స్, వైల్డ్ బోర్ ఇన్సిడెంట్స్ లాంటివి మళ్ళీ జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తను చేయాల్సిన పని తను చేస్తే అసలు కేరళ గవర్నమెంట్ ఈ పవర్స్ని తన చేతిలోకి ఎందుకు తీసుకోవాలని ట్రై చేస్తుంది? సింపుల్ కదా. If central government performs according to the needs and expectations of the state government, why will the state government of Kerala try to take the powers into its control? Simple logic. అదే చెప్పాడు. ఓకేనా? Until then, అప్పటిదాకా declaring the wild boar to be vermin or downgrading the bonnet mask from Schedule 1 to Schedule 2 of the Central Act, while buying political time, may risk deepening a cycle in which governance failures begets legal shortcuts. మంచి సెంటెన్స్. వీడు ఏమన్నాడంటే, కేరళ గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే, కానీ కంగారు పడి ఇప్పుడు ఈ బిల్లు పాస్ చేసేసి ప్రెసిడెంట్ దాకా వెళ్ళిపోయి మాకు అసెంట్ ఇవ్వండి, ఒప్పుకోండి అని ప్రెసిడెంట్ని ఫోర్స్ చేసి అతన్ని
ప్రెసిడెంట్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ అనే కారణంతో ఫెడరల్ సిస్టమ్ని పాడు చేయడం కాకుండా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇందాక చెప్పాడు కదా, అటు సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి కేరళ గవర్నమెంట్కి ఉన్న ఫ్రస్ట్రేషన్ని తగ్గించాలి. కేరళ గవర్నమెంట్ కూడా ఇంకొంచెం పేషెన్స్గా వెయిట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసుకుంటూ కొలాబొరేటెడ్గా పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఆవేశపడి ఇలాంటి పనులు చేస్తే మొత్తానికే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. షెడ్యూల్ 1లో ఏ యానిమల్స్ పెట్టాలి, షెడ్యూల్ 2లో ఏ యానిమల్స్ పెట్టాలి, ఏ యానిమల్స్ని మనం వెర్మిన్ కేటగిరీలో పెట్టాలి, ఏ యానిమల్స్ని మనం వెర్మిన్ కేటగిరీలో పెట్టాలి, ఏ యానిమల్స్ని షెడ్యూల్ 2లో పెట్టాలి, ఇలాంటి డెసిషన్స్ అన్నీ కేరళ గవర్నమెంట్ కంగారు పడి తీసేసుకోవడం అంత అవసరం లేదు, కొంచెం వెయిట్ చేయాలంటున్నాడు హిందూ పేపర్ వాడు. లేకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇంకా ప్రతి స్టేట్లో ఇదే మొదలవుతుంది. ఏదైనా కాంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకో, వెంటనే ఏం చేస్తుంది, తనకు ఒక సొంతంగా బిల్ పాస్ చేసేసుకుని ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దేనికి? నువ్వు ఎప్పుడైతే కాంకరెంట్ లిస్ట్ అని ఒకటి పెట్టావో మన కాన్స్టిట్యూషన్లో, ఇద్దరు కలిసి కొలాబొరేటెడ్గా చేయాలి కదా. If the urgency is real, so too is the obligation to ensure that speed doesn't substitute reason and federal devolution doesn't become federal abdication. ఈ ఒక్క సెంటెన్స్తో మనం 2 చేతులు జేబులో పెట్టి వెళ్ళిపోవచ్చు. అంత బ్యూటిఫుల్ సెంటెన్స్. వాడు ఏమన్నాడంటే, సరే అది కాదు ఇది కాదు, కేరళ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా సిచ్యువేషన్ అక్కడ చాలా అర్జెంట్, చాలా సీరియస్ సిచ్యువేషన్ అనుకుందాం మనం. అలా అనుకున్నా కూడా మనం స్పీడ్గా పనిచేయాలి అన్నది ఎంత ఇంపార్టెంటో, జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంటే కదా. ఫ్రస్ట్రేషన్లో మనం కంగారు పడి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే టెంపరీగా కేరళ గవర్నమెంట్ హ్యాపీయే, కానీ లాంగ్ రన్లో ఫెడరల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున మన దేశంలో ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి వాడు ఏమన్నాడు, స్పీడ్ డస్ నాట్ సబ్స్టిట్యూట్ రీజన్. స్పీడ్ ఉండాలి కానీ రీజన్ని మర్చిపోకూడదు. ఫెడరల్ డివల్యూషన్ డజంట్ బికమ్ ఫెడరల్ అబ్డికేషన్. అబ్డికేషన్ అంటే ఏంటంటే పూర్తిగా రిమూవ్ చేసేయడం. నువ్వు ఫెడరల్ సిస్టమ్ని కొంచెం డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ దానివల్ల ఫెడరల్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం కాదు, మొత్తంగా నాశనం అయిపోతుంది అని ఈ హిందూ పేపర్లో ఈ ఆర్టికల్ రాసిన వీడు ఎవరికి ఇచ్చాడు వార్నింగ్? కేరళ గవర్నమెంట్కి ఇచ్చాడు. సో సింపుల్గా చెప్పాలంటే కేరళ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చాలా బ్లంట్గా బ్లాటెంట్గా చెప్పాడు ఈ ఆర్టికల్ రాసిన హిందూ పేపర్ వాడు. మరి మీరేమంటారో మీ ఒపీనియన్స్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ యువర్ ఓన్ అబౌట్ దిస్ ఇష్యూ, you're welcome to share your ideas on this article in the comment section. If you ask my personal opinion, I always believe that ఈ ఆర్టికల్ ఎండింగ్లో చెప్పినట్టు there should always be a balance. ఎందుకంటే చాలా కంట్రీస్లా కాదు ఇండియా, చాలా కంట్రీస్లో ఫెడరల్ సిస్టమ్ ఉండదు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ నేషన్స్ వేర్ వీ హ్యావ్ ద ఫెడరల్ సిస్టమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ సపరేట్ చేసుకున్నారు, కొన్ని సబ్జెక్ట్స్ సపరేట్ చేసుకోకుండా కామన్గా పెట్టుకున్నారు. అలా కామన్గా పెట్టుకున్నారంటేనే అక్కడ కొలాబరేషన్ చాలా అవసరమని. సో ఇక్కడ ఏమైందంటే మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఐ పర్సనలీ సజెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ నాట్ డిస్టర్బ్ ద కేరళాస్ సేఫ్గార్డ్నెస్, కేరళాస్ సేఫ్టీ. Central government should also understand the Kerala government's frustration, act accordingly. Kerala government also should understand the value of federal system in our country. This is what I feel about this issue, and I hope that అందరికీ కూడా ఈజీగా అర్థమైంది అనుకున్నాను. ఏం లేదు, వైల్డ్ బోర్సే కాదు, చాలా యానిమల్స్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతుండడం వల్ల కేరళ గవర్నమెంట్ ఈ యానిమల్స్కు సంబంధించిన యాక్ట్ ఏదైతే వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉందో దీన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేంటంటే రిలేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, సెంటర్ స్టేట్ రిలేషన్ ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆర్టికల్ అందరికీ అర్థమయ్యేలాగా అరౌండ్ ఒక 15 minutes లోపల కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ 20+ అయ్యింది, ఎందుకంటే ల్యాక్ చేయను. సో మనం చేస్తున్న ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్ ఫాలో అవుతున్నారో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందో లేదో కూడా మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే ల్యాక్ చేయను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఆల్ ద బెస్ట్.